హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. కొంచెం హెల్త్ బాగాలేని కారణంగా కొంచెం వీడియో అనేది లేట్ గా వస్తుంది, క్షమించండి. అండ్ ఈ వారంలో రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏమేమి బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి టిల్లు స్క్వేర్. ఇది వచ్చేసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ విత్ కామెడీ అనమాట. బాగుంటది గైస్, చూడని వాళ్ళు మీరు 100% టైం తీసుకొని మరి ఈ ఫిల్మ్ చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు, డామ్ షూర్. సో నెక్స్ట్ వచ్చేసి ఓ మై గాడ్ 2. ఇది వచ్చేసి కొంచెం వల్గారిటీ, సెక్సువల్ కంటెంట్ మీద మాట్లాడుతుంటారు బాయ్స్ కి. నాకైతే ఇలాంటి సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. బట్ డైరెక్టర్ ఇలాంటి కంటెంట్ మీద సినిమా తీయడం, దానికి ప్రొడ్యూస్ చేయడం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే మన ఇండియన్ సినిమాలు చూపించిన ఒక పాయింట్ ఇండియన్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించేలాగా చేసిందన్నమాట. బట్ కాకపోతే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే పాయింట్ మీద డిస్కషన్, ప్రతిసారి అదే వచ్చేసరికి కొంచెం బోర్ ఫీల్ వస్తుంది. బట్ ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అది. ఫ్యామిలీతో చూడవద్దు, ఇండివిజువల్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ స్టార్. ఇది వచ్చేసి రెగ్యులర్ గా వచ్చే ఫ్యామిలీ సినిమాలు ఎలా ఉంటాయి అలానే ఉంటుంది. బట్ కాకపోతే ఎమోషన్స్ అనేది లేవు. నేను ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే ఎమోషన్స్ ఉండాలి, అలా చెప్పి కామెడీ కూడా లేదు, అలాంటి చెప్పి యాక్షన్ కూడా లేదు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెండూరు పోలీస్ స్టేషన్ సినిమా రీమేక్ ని కోటబొమ్మాలిగా మన తెలుగులో చేశారు. ఒకవేళ ఆ సినిమా చూడకుండా ఈ సినిమా చూడండి, లేదు మీరు ఈ సినిమా చూడకుండా పర్లేదు ఆ సినిమా చూడండి. బట్ కాకపోతే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది ఈ ఫిలిం, టైం తీసుకొని మరి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైన్ మెన్. ఇది వచ్చేసి భూమి మీద ప్రతి ప్రాణి ఒక్కటే, అన్ని సమానమే అన్నట్టుగా మంచి మెసేజ్ లాగా చూపించారు ఫిలిం. బట్ కాకపోతే మనకి ఆ ఊర్లో సంబంధించిన సీన్ లో కొన్ని ఎమోషన్స్ ఉండాలి, ఫ్యామిలీ చూపిస్తారు, ఎమోషన్స్ లేవు. చిన్న కామెడీ బీట్స్ ఉన్నాయి, బట్ మనకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ లవ్ స్టోరీ కూడా కలిపినారు, అంత ఫీల్ ఏం కాలేదు లవ్ స్టోరీలో. సో నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇది వచ్చేసి గుడ్ నైట్ అనే సినిమా ఉంది, దానికి సేమ్ కొంచెం స్టోరీ లైన్ కొంచెం చేంజ్. ఇక్కడ హీరోకి సమస్య ఉంటుంది, ఇక్కడ హీరోయిన్ వాళ్ళ తల్లిదండ్రులు కలిపే సమస్యగా మారుతుంది. బట్ ఓకే, ఒకసారి చూడొచ్చు టైం ఉంటే మాత్రం అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి భీమా. ఇది వచ్చేసి గుడ్ టు వాచ్ ఓటీటీ అండి. బట్ నేను థియేటర్ లో వచ్చినప్పుడు థియేటర్ కి వెళ్ళి చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఓటీటీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చూడండి గైస్. ఎందుకంటే మధ్యలో పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి ఇది కొంచెం మనకి యాక్షన్ ఓరియంటెడ్ కొంచెం బాగా అనిపిస్తుంది. అండ్ గోపిచంద్ గారు తీసుకున్న రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్స్ ఇప్పటి వరకు ఆయన చేయని రోల్స్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు చూడండి, గెటప్ లో మీరు చూస్తారు. సినిమా చూడండి గైస్. సో ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన సినిమాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టిల్లు స్క్వేర్, టైం తీసుకుని మరి చూడండి. నెక్స్ట్ వచ్చేసి చండూరు పోలీస్ స్టేషన్. కోటబొమ్మలు చూసిన వాళ్ళు ఇది చూడొద్దు, ఒకవేళ చూడకుండా మాత్రం ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి భీమా, బాగుంటుంది గైస్, చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.